శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు వాక్క్షేత్రం గురించి మాట్లాడటం కోసం ఈ వీడియో చేస్తున్నా. మనం ఏదైనా మాట మాట్లాడే ముందరే ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడేశాక ఆలోచిస్తే ఏం ఉపయోగం లేదు. అందువల్లే అంటారు నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అని. ఆ నుదుటి మీద సరైన వ్రాత పడాలంటే నోట్లోంచి సరైన మాట రావాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ మాట మన శరీరంలో ఏ విధంగా చెలిస్తుంది, ఏ విధంగా దైవశక్తి మనలో ప్రవేశిస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. సృష్టిలో జీవుల్లో మాట్లాడగలిగింది కేవలం మనిషి మాత్రమే. ఒక ఎద్దు సౌండ్ చేస్తున్నప్పుడు చూడండి, ఒళ్ళంతా ఎంత ఇబ్బంది పడి ఆ శబ్దాన్ని బయటికి తెస్తుందో. అట్లాంటిది మనకి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా మాట్లాడగలుగుతున్నాం. ఇది ఎలా జరుగుతుంది అంటే, మనం మాట్లాడే ముందర మనోమయ కోశంలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఆ ఆలోచనకి వాక్య రూపం ఉండదు. దానికి ఆ ఆలోచనకి మనలో ఉన్నటువంటి దేవత వల్ల మూలాధారంలో స్పందన వస్తుంది. దాన్ని పరావాక్కు అంటారు. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి అంటూ వివిధ రూపాల్లో అమ్మవారిని వర్ణిస్తారు. ఈ పరావాక్కు, మూలాధారంలో పుట్టిన పరావాక్కు స్వాధిష్టాన చక్రానికి చేరి ప్రతిష్ఠితి రూపాన్ని పొందుతుంది. అక్కడ మన స్వానుభవాలని ఆ శక్తిలో, ఆ వైబ్రేషన్స్లో కలుస్తాయి. అక్కడి నుంచి మణిపుర చక్రానికి ఈ స్పందన బయలుదేరుతుంది. మణిపుర చక్రంలో పశ్యంతిగా మారుతుంది. ఆ దేవతా రూపాన్ని, ఆ వాక్ రూపాన్ని పశ్యంతిగా చెప్తారు. అక్కడి నుంచి అనాహత చక్రానికి చేరి మనలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని, మనలో ఉన్నటువంటి భావాలన్నింటినీ తీసుకొని అక్కడి నుంచి గొంతు దాకా మధ్యమగా ఉంటుంది. మధ్యమారూప. ఫైనల్గా ఈ గొంతు దగ్గర నుంచి విశుద్ధి చక్రానికి చేరి వైఖరి రూపంలో బయటికి వస్తుంది. పరా ప్రతిష్ఠితి రూప పశ్యంతి పరదేవత. మధ్యమ వైఖరి భక్తమానస హంసిక. ఈ గొంతులోంచి వచ్చినటువంటి విశుద్ధి నుంచి వచ్చినటువంటి మాట భక్తమానస హంసిక. అందరి జనుల యొక్క మనసుని రంజింపజేసేటట్టుగా ఉంటుంది. అంటే నీ నోటి నుంచి వచ్చేటువంటి మాట దైవీ శక్తి. అది గమనించండి. ఒక మాట మన నోటెమ్మట వచ్చింది అంటే మనలో దైవం ఉంటేనే అది సాధ్యపడుతుంది. లేకపోతే ఈ దైవీ శక్తి బయటికి రావటం అన్నది జరగదు. అందువల్ల మనం మాట్లాడే మాటని చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఈ 5 చక్రాల యొక్క స్పందన వల్ల వచ్చేటువంటి మాట ఎదుటివారి మనసుని రంజింపచేస్తే అది మనకి శక్తినిస్తుంది. వాళ్ళని కష్టపెడితే మనల్ని బాధ పెడుతుంది. కాబట్టి ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడదాం. ఒకవేళ మనం ఏదైనా హితవు చెప్పాల్సి వస్తే ఎంత ప్రియంగా చెప్పగలిగితే అంత ప్రియంగా చెప్పండి. చక్కగా చెప్పటం రాదు అనుకుంటే మౌనంగా కూర్చోండి. ఎదుటి వాళ్ళు మన మాటని కనుక సరిగా స్వీకరించకపోతే మన శరీరంలో ఉన్నటువంటి 5 చక్రాలకి నష్టం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. అందువల్లే అంటూ ఉంటారు, నోటిలోని మాట నుదుటి మీద వ్రాత. శ్రీరామ జయ రామ జయ జయ రామ.